ఆంధ్రాలో సోలార్, విండ్ ఈ పవర్‌కి సంబంధించినటువంటి వాటిట్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది. ఎస్ఏఈఎల్ సోలార్ ఎంహెచ్‌సి1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1130 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నిర్వహించిన కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో ఈ సంస్థ 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుండటంతో ఈ సంస్థ డెస్కంలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును తొలి ప్రాధాన్యత కింద రాష్ట్రం కోరితే ఇవ్వాలి, లేదంటే ఆ విద్యుత్ ఇతర రాష్ట్రాల్లో సంస్థ అమ్ముకుంటుంది. సుమారుగా 6.5 గిగావాట్ల కంటే ఎక్కువ ఇండిపెండెంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్ని ఇది నిర్వహిస్తోంది. అధునాతన టన్నెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంట్రాక్ట్ సాంకేతికతను వినియోగించి 3.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర మాడ్యూల్ తయారీ యూనిట్ కూడా నిర్వహిస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో 11 వేస్ట్ టు ఎనర్జీ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఇది నిర్వహిస్తోంది. వాటి ద్వారా ఏటా 2 బిలియన్ టన్నులు వ్యవసాయ వ్యర్థాలను కూడా సంస్థ వినియోగిస్తుంది. ప్రాజెక్టు ఏర్పాటు కోసం నిధులు విదేశీ ఆర్థిక సంస్థలను సమకూర్చుకోబోతున్నట్టుగా సంస్థ ప్రకటించింది.